బాపట్ల జిల్లా ప్రజలందరికీ మీడియా పాత్రికేయులందరికీ కూడా 2026 నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు. 2025లో జిల్లా ప్రగతి పథానికి సంబంధించి ఎన్నో ఇనిషియేషన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇయర్ ఎన్నో మైల్ స్టోన్స్ని అచీవ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు ఇచ్చిన డైరెక్షన్స్తో కమింగ్ డేస్లో ఈ కమింగ్ నూతన సంవత్సరంలో కూడా డిపార్ట్మెంట్ పరంగా అనేక నిర్దేశిత లక్ష్యాలని ఎంచుకొని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో రౌడీయిజం అండ్ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ పాయింట్ ఆఫ్లో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్లో కానీ, అదేవిధంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్లో కానీ, సిమిలర్లీ క్రైమ్ కంట్రోల్, అదేవిధంగా ఈ బాడీలీ అఫెన్సెస్, సైబర్ క్రైమ్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి విధానాన్ని ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్డిపిఓస్ ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెల పనిచేస్తూ కమింగ్ డేస్లో జిల్లాని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇతర ఏరియాస్లో కానీ ప్రథమ స్థానంలోనూ ముందంజలోనూ ఉంచే విధంగా ఎంటైర్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డైరెక్షన్ ఎంటైర్ పబ్లిక్ అంతా కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలి. ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా అల్లర్లు చేయకుండా, అల్లర్లకు పాల్పడకుండా, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా, ఇతరులని ప్రమాదాలకు గురి చేయకుండా, ఎక్కడా కూడా ఆఫ్టర్ నిర్దేశిత టైం ఏదైతే మేము పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో చెప్తున్నామో ఆ టైం తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద ఎటువంటి మూవ్మెంట్ చేయకుండా, బైక్ స్టంట్స్, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అదేవిధంగా ఇతరుల పబ్లిక్ని యూటీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా చేయకుండా, ముఖ్యంగా కాలేజ్ యూత్ని ఈ బైక్ స్టాండ్స్ లాంటివి డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ చేయొద్దని, అదేవిధంగా అర్ధరాత్రి పూట రోడ్ల మీద కేక్స్ కట్ చేయడం, బిగ్ గ్యాదరింగ్స్ లాంటివి లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు గుర్తు కాకుండా ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎవరైనా వైలేషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇలాంటి వైలేషన్స్ చేసి అలర్లు చేస్తే కేసులు నమోదు కావడం వల్ల భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి సెలబ్రేషన్స్ అనేవి అకేషన్స్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, చట్టాలకు లోపడి ఉండేటట్టు, ఆనందంగా ఫ్యామిలీతో గడిపేటట్టు ఉండాలి. అంతే తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఉండకూడదు. సిమిలర్లీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన ప్రాంతాల్లో ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో తీసుకోవాల్సినటువంటి మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకుంటూ, ఇక్కడ బీచ్ ఏరియాలో మద్యం సేవించి సముద్రం పరిసరాలకు వెళ్ళడం కానీ, ప్రమాదాలకు గురి కావడం లాంటివి లేకుండా, ముఖ్యంగా 31st నైట్ అండ్ 1st జనవరి మద్యం సేవించి ఓపెన్ డ్రింకింగ్ లాంటివి చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపి
వాళ్ళ ప్రమాదాలకు గురవడం కానీ ఇతర ప్రమాదాలకు గురి చేయడం కానీ ముఖ్యంగా చేయొద్దని ఆ రోజు ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు నష్టాలు జరగకుండా నూతన సంవత్సరం అనేది ఒక మంచితో స్టార్ట్ చేయాలని చెప్పేసి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకొని నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని ఇన్వైట్ చేయడానికి పోవడం జరుగుతుంది. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. స్టేషన్ పరిధిలో నమోదవుతున్నటువంటి క్రైమ్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేషన్ పరిధిలో రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్లో ఎటువంటి మెజర్స్ చేశారు, కమింగ్ డేస్లో ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏం చేయాలి, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ రిపోర్టెడ్ వైజ్ ఏం జరుగుతుంది, క్విక్ ఫైనలైజేషన్ ఆఫ్ కేసెస్, చార్జ్ షీట్స్ ఇన్ టైంలో ఫైల్ చేయడం, కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చే విధంగా చేపట్టాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా స్టేషన్ పరిధిలో అన్సోషల్ ఈవెంట్స్ని కంట్రోల్ చేసే క్రమంలో ఇంకా ఎటువంటి మెజర్స్ చేపట్టాలి, దానివన్నీ కూడా రివ్యూ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ కమింగ్ ఇయర్లో ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్ బాపట్ల టౌన్ని మరింత స్ట్రెంగ్థనింగ్ చేస్తూ ఎస్పెషల్లీ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్లో అందరికీ సూచనలు ఇచ్చి ముందు ట్రై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.